అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పొలిటికల్ ఫైటింగ్ టెన్షన్ రాజేస్తుంది. మున్సిపాలిటీలోని 12వ వార్డులో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు, పరస్పరం కొట్టుకున్నారు. ఇక దీంతో కళ్యాణదుర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఇప్పటికే కళ్యాణదుర్గంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళిద్దరు ఘర్షణ పడడానికి, అంటే టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణకి ప్రధాన కారణం ఏంటి? కళ్యాణదుర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రగడ కాసేపు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో టెన్షన్ వాతావరణం కల్పించింది. గత రాత్రి నుంచి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ కనిపిస్తుంది. ప్లాన్ ప్రకారం వైసీపీ శ్రేణులు పక్కా ప్లాన్ ప్రకారము టీడీపీ ప్రచారంపై మొదట దాడి చేశారు. ఆ తర్వాత టీడీపీ నాయకులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హుటాహుటిన స్థానిక ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిగా లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ దాడిలో చాలా మంది టీడీపీ కార్యకర్తలు కూడా గాయాలు తెలుస్తోంది. ప్రచారార్థంపై దాడి చేయడంతో ఎందుకు మా ప్రచారార్థం దాడి చేస్తున్నట్టు కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్న ఈ అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ కాళ్ళతో తంతూ భారీ విధ్వంసం సృష్టించారు.